అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి మూవీ కాస్టింగ్ కాల్ అంట. శ్రీ దుర్గా క్రియేషన్స్ అంటున్నారు, ప్రొడక్షన్ నెంబర్ 1 అని అంటున్నారు. లుకింగ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ యాక్టర్స్ అంటున్నారు. ఏజ్ వచ్చేసి 20 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళంట. ఫీమేల్ వచ్చేసి 20 నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళంట. ఇంట్రెస్టెడ్ పీపుల్ సెండ్ యువర్ డీటెయిల్స్ అని ఇక్కడ వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చారండి. ఆ నెంబర్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్పడం అనేది నా బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమడిగారంటే, సార్ ఓం ఆకాష్ గారు అడిగారండి. గుడ్ మార్నింగ్ సార్, దిల్ రాజు గారు ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నారని ప్రెస్ మీట్ లైవ్లో పెట్టారు, దాని గురించి ఒక వీడియో చేయండి సార్ అని అడగడం జరిగింది. అంటే ఇప్పుడు మంచిగా చెప్పాలి అంటే నన్ను తీసుకెళ్ళి రోడ్డుని పడేద్దానికి మీ ప్రయత్నం. నిజాలు చెప్పాలి, నిజాలు చెప్పిన కారణండి వీళ్ళందరూ దృష్టిలో నేను బ్యాడ్ అయిపోతాను, నా పనులు రావటం ఆగిపోతాయి, ఎందుకు నాకు ఎంత దోళ అని అనిపిస్తుంది. కానీ నిజాలు చెప్పకుండా మనం బతకలేము, మనకున్న అతిపెద్ద దుర్గుణం అది. సరే ఏదైతే అదేంటి తెగించరా ఇది ఎస్వి రంగారావు గారు చెప్తా ఉంటారు, సాహసం చేయరా డెంబక అనే టైప్లో, మనం తెగించరా బాలక అనే టైప్లో, మనం బాగుంది ఏంటి తెగించరా పురుష అనే టైప్లో మనం ఒక ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఇదేంటంటే దిల్ రాజు గారు ఇప్పుడు స్టార్ట్ చేశారు, కానీ ఆర్జీబీ గారు ఎప్పుడూ స్టార్ట్ చేసేసారు. ఏంటంటే ఇప్పుడు ఒక వెబ్సైట్ని నేను ఒక వెబ్సైట్ పెట్టాను, మీరు కథలు చెప్పాలి అనుకుంటే ఆ కథకి మీ సినాప్సిస్ని పంపించండి అని. సో దానికంటే ముందు నేను మొన్న రీసెంట్గా ఎవరి దగ్గర విన్నాను, ఏదో ఇలాంటిదో ఒక వెబ్సైట్ ఉందంట. ఆ వెబ్సైట్లో మీ కథలు ఏవైతే ఉన్నాయో ఆ కథల్ని మీరు అక్కడ సినాప్సిస్ పెట్టాలంట. ఆ సినాప్సిస్లో ఎవరికైతే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎవరికైతే ఎక్కువ లైకులు వస్తాయి, ఆ లైకులు ఎక్కువ వచ్చిన వాళ్ళకి నేను ఒక ప్రొడ్యూసర్ను ఫైనాన్షియల్ని ఇస్తాను అని వెబ్సైట్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారంట. ఈ మొత్తం ఏంటంటే డీపీ తెలివితేటలు, దొంగ తెలివితేటలు అనమాట. సో నేనేమంటాను అంటే ఇక్కడ సింపుల్ థింగ్, ఒక వెబ్సైట్ పెట్టారో ఆ వెబ్సైట్కి రోజుకి ఇంతమంది కనుక వ్యూ చేసినట్లయితే వాళ్ళకి దాని మీద ఇంత రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో పైగా ఆ వెబ్సైట్ని లైక్ చేయడం, నాకు ఈ వెబ్సైట్ నచ్చింది అనే టైప్లో లైక్ చేయడం. అంటే ఇప్పుడు మీరు సినాప్సిస్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, అది నేను పలానా వెబ్సైట్లో సినాప్సిస్ పెట్టాను రా, ఆ సినాప్సిస్ని మన వాళ్ళందరి చేత లైక్ కొట్టించరా, అప్పుడు నాకు ప్రొడ్యూసర్ వస్తాడు రా అనే టైప్లో మీరు చదివే కాలేజీలో కావచ్చు, మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో కావచ్చు, వాటన్నిటిలో కూడా మీరు షేర్ చేస్తారు. దాని ద్వారా ఏంటి అంటే అరే మన ఫ్రెండ్కి హెల్ప్ అవుతుందేమో అనే నిజంగా ఒక ఇదితోటి కాలేజీలో ఉండేవాళ్ళు అనుకుంటే 10,000 నుండి 1,00,000 లైకుల వరకు కొట్టేస్తారు. అలాగే 1,00,000 మంది ఆ పర్టికులర్ ఏమంటారు ఆ సైట్ని విజిట్ చేస్తారు. దానివల్ల వాళ్ళకు ఒక రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. నిజానికి ఏంటంటే వాళ్ళు మీకు ప్రొడ్యూసర్ని ఇవ్వరు. సో వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసుకుంటే ఆ రెవెన్యూని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అంతే తప్పించి వాళ్ళు మీకు అవకాశాలు ఇవ్వరు. ఇలాగే రామ్ గోపాల్ వర్మ గారు కావచ్చు, దిల్ రాజు గారు కావచ్చు, వీళ్ళందరూ ఏంటి అంటే దాని మీద వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసుకునే ఒక ప్రయత్నమే తప్పించి ఇది మీకు అవకాశాలు ఇచ్చే ప్లాట్ఫామ్ కాదు. ఇక్కడ దిల్ రాజు గారు అంటే ఇక్కడ తెలియకుండా వాళ్ళు మాట్లాడే కొన్ని మాటలు ఏం చేస్తాయి అంటే నిజాయితీని బయటపెడతాయి. దిల్ రాజు గారు నాకు ఎందుకో కానీ ఆయన సంహం నిజాయితీ పరుడు అనిపిస్తుంది ఎంతో కొంత. అంటే మిగతా వాళ్ళ ఇది చేసుకుంటే వాళ్ళ వల్ల ఆయన మ్యానిపులేట్ అయ్యి ఏదన్నా ఎలాంటి ఇది చేస్తున్నాడేమో కానీ నిజానికి ఆయన నిజాయితీ పరుడు. ఆయనే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమన్నాడు, నన్ను ఎవరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వడానికి వీల్లేదు, ఏదైనా కానీ వెబ్సైట్ ద్వారానే అంటున్నాడు. అంటే ఏంటి అంటే నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో, అసోసియేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇందులోనే అంటారు. ఫైనల్గా దీన్ని కప్పిపుచ్చడానికి ఏం చేస్తారు అంటే ఒకళ్ళ చేత డైరెక్షన్ చేపిస్తారు. వాళ్ళని ఏం చేస్తారు అంటే ఆన్ స్క్రీనే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా వాళ్ళని నటింపజేస్తారు. ఏంటి అంటే వాళ్ళని ఒక ఇంటర్వ్యూ పెట్టించేసి నేను ఇలా దిల్ రాజు గారి సో అండ్ సో వెబ్సైట్లో నేను సినాప్సిస్ అప్లోడ్ చేశాను, ఆ సినాప్సిస్ చూసిన దిల్ రాజు గారు బాగా ఇంప్రెస్ అయిపోయి నాకు పలానా నాని గారి చేతో లేదంటే సుధీర్ బాబు గారి చేతో కథ వినిపించి చేశారు. సో ఆ కథ విన్న నాని గారు లేదంటే సుధీర్ బాబు గారు దానికి విపరీతంగా ఇంప్రెస్ అయ్యి నాతో సినిమా చేశారు అని ఒక ఫేక్ ఇంటర్వ్యూని క్రియేట్ చేస్తారు. సో దట్ మళ్ళీ వీళ్ళ వెబ్సైట్కి ఒక పాజిటివ్ వైబ్ వచ్చేసి మళ్ళీ అప్లోడ్ చేయడం అనేది జనరేట్ అవుతుంది. దాని మీద వీళ్ళకి మళ్ళీ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ఏ స్ట్రాటజీ. వర్మ గారు కావచ్చు, దిల్ రాజు గారు కావచ్చు, ఇంకా మీకు అర్థం అవడం కోసం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు గమనించినట్లయితే ఈటీవీలో జబర్దస్త్ టెలికాస్ట్ అయ్యేటప్పుడు
మీరు జబర్దస్త్లో గనక పార్ట్ అవ్వాలి, మీరు జబర్దస్త్లో మీరు కూడా నటులు అవ్వాలి అనుకున్నట్లయితే 123telugu.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మీరు ఏమంటారు మీ ఫొటోస్ మీ డీటెయిల్స్ అప్లోడ్ చేయండి, సెలెక్టెడ్ వాళ్ళని మేమే పిలిచి మీకు ఇది చేస్తామని అంటారు. ఈ మొత్తం ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ బిజినెస్ స్ట్రాటజీ. వాళ్ళ వెబ్సైట్ అనేది ఇంతమంది రీచ్ అవుతున్నప్పుడు వాళ్ళకి యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే మీరు గమనించినట్లయితే 123telugu.com అనే దాంట్లో ఇంతకుముందు, ఇప్పుడు మరి ఉందో లేదో నాకు తెలియదు కానీ అసలు పేజ్ కూడా కడపడిన రేంజ్లో యాడ్స్ ఉండేవి, వాళ్ళ ప్రమోషన్స్ సంబంధించిన యాడ్స్ ఉండేవి. సో అలాగా నేనేమంటానంటే దాని మీద ఒక రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉంటారు. సో అది నేను మీకు అందరికీ చెప్పేది. సో ఇక్కడ అవకాశాలు అనేవి రావటం అనే ఒకటి అవకాశాలు ఇచ్చేది నేను మళ్ళీ 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 మీ అందరికీ చెప్తున్నాను. మీరు ముష్టి అడుక్కుంటున్నారు, ఎవడు ముష్టి ఇక్కడ, దాని బదులు మీరు అవకాశాలు సృష్టించుకోండి అంటున్నా. నేనేమంటాను అంటే మీరు అక్కడికి వెళ్ళి సినాప్సిస్లో అటెంప్ట్ చేయడం కావచ్చు, లేదంటే సినీ కార్డర్లు ఇది చేయడం కావచ్చు, అవన్నీ ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేవి కాదు. మీరు ఎంత గొప్ప కథ రెడీ చేసుకున్నా కానీ అవి ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేది కాదు. ఇక్కడ మీరు వెళ్ళాల్సిన రూట్లో వెళ్తేనే వర్కౌట్ అవుతుంది. నేనేమంటానంటే డైరెక్ట్గా ఒకరి దగ్గరికి వెళ్ళి వాడికి అదేది గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడానికి ఒక డైరెక్టర్ ఇంటి ముందు ఎవడో ఒక 12 రోజులు నిరాహార దీక్ష చేశాడంట. నిరాహార దీక్ష చేస్తూ ఎండకిండి వానకి తడిచి వాడు అక్కడే ఉండటం వల్ల వాడిలో ఉన్న ఒక ఇంటిగ్రిటీ అనేది ఆ డైరెక్టర్ నచ్చి తీసుకెళ్ళి పెట్టుకున్నాడంటే అది అలాంటివి ఈ రోజుల్లో జరుగుతాయంటే జరగవు. దాని బదులు నేను ఏమంటానంటే మంచి వచ్చాడు మీరు షార్ట్ ఫిల్మ్స్ చేయండి, యూట్యూబ్ సిరీస్లు చేయండి, అక్కడ మీకు మీరు నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఇది రైట్ ట్రాక్ అని నేను బలంగా నమ్ముతున్నాను. మీరు కూడా బలంగా నమ్మినట్లయితే, మీరు కొలాబరేషన్ కోసం చూస్తున్నట్లయితే మనకి వెల్బింగ్ బాగానే ఉంది నేను అప్లోడ్ చేసిన వీడియోతోటి. కాబట్టి మీరు కూడా దిస్ ఇస్ వాట్ ద అమౌంట్ ఐ కెన్ ఇన్వెస్ట్ అనే టైప్లో ఎవరైనా ఉన్నట్లయితే నేను మీ అందరినీ కొలాబ్ చేస్తాను. కొలాబ్ చేసేసి మీరే షార్ట్ ఫిల్మ్స్ చేసుకోండి. ఆ షార్ట్ ఫిల్మ్స్ని కుదిరితే మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం. దాని మీద వచ్చిన రెవెన్యూ ఏదైతే ఉందో అది మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఇది శ్రీ దుర్గా క్రియేషన్స్ అంట. ప్రొడక్షన్ నెంబర్ 1 ఆల్రెడీ డీటెయిల్స్ చెప్పాను కదా. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8886176139. ఐ రిపీట్ 8886176139. సో డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వెళ్ళాలి ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరి జీవితాలు అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.